ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనములో ఈ ప్రకారం చదువుచున్నాము. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెల దొడ్డిలో గొర్రెలను సురక్షితముగా నుంచుదురు, కానీ దానియందు వాటికి భోజనపు ఏర్పాటు ఉండదు. ఈ విధముగా వాటిని సురక్షితముగా ఉంచినప్పటికీ దొంగ సమయము చూచి వాటిని దొంగిలించి వాటిని చంపివేయును. కాపరి వచ్చునప్పుడు తన గొర్రెలను పిలుచును. అప్పుడు గొర్రెలు అతనిని వెంబడించును, ఎందుకనగా అవి ఆయన స్వరమును ఎరుగును. కాపరి వాటిని పచ్చిక గల చోట్లకు నడిపించి వాటిని తృప్తిపరచును. మానవుడు పాపి అయ్యున్నాడు. వాని పాపపు స్వభావం విషయమై జాగ్రత్తగా ఉండు నిమిత్తము దేవుడు వానికి వివేకం అనుగ్రహించి ఉన్నాడు. వివేకము ద్వారా మనుష్యుడు పాపమనగా ఎట్టిదో గ్రహించును. అయితే పాపమునకు వచ్చు శిక్షావిధి నుండి నాశనము నుండి అది తప్పించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి పాపమునకు వచ్చు శిక్షను తానే తనపై వేసుకొనెను. ఇప్పుడు సువార్త ద్వారా అందరినీ పిలుచుచున్నాడు. ఎవరైతే ఆయన మాటను విని ఆయనను తన రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించునో వాడు రక్షింపబడును. ఆయన అట్టి వానిని పాపపు బంధకముల నుండి విడిపించి వాని జీవితమును తృప్తిపరచును. నీవును ఆ కాపరి స్వరమును విని రక్షింపబడు నిమిత్తము ప్రభువు నీకు సహాయము చేయునుగాక. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు